వెల్కమ్ టు సత్య న్యూస్. ప్రజాస్వామ్య ఫోరం తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ చొల్లెటి ప్రభాకర్తో ముఖాముఖి. ప్రజాస్వామ్య వ్యవస్థలో నీతి నిజాయితీ గల అధికారులను మనం సినిమాల్లోనే ఎక్కువగా చూస్తుంటాం. కానీ మన నల్గొండలో మన కంటి ముందు నిజాయితీ నిబద్ధతతో పనిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లెటి ప్రభాకర్ ఉద్యోగం చేస్తున్నప్పుడే కాకుండా నేటి వరకు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలను ప్రతి విషయంలో చైతన్యపరుస్తూ ఎవరిని చెప్పినా తనదైన జీవనశైలిని కొనసాగిస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. తెలంగాణ ప్రజాస్వామ్య ఫోరం రాష్ట్ర కన్వీనర్ చొల్లెటి ప్రభాకర్ జీవన ప్రస్థానం గురించి సత్య న్యూస్ ముఖాముఖి కార్యక్రమంలో అడిగి తెలుసుకుందాం. చొల్లెటి ప్రభాకర్ గారితో ముఖాముఖి కార్యక్రమం స్వాగతం. నమస్తే సార్. ముందుగా మీరు ఐఏఎస్ రిటైర్ ఎప్పుడయ్యారు? ఎన్ని సంవత్సరాలుగా కలెక్టర్గా పనిచేశారు? నా పేరు చొల్లెటి ప్రభాకర్. మాది మునుగోడు, కానీ నేను రామగిరి హై స్కూల్లో చదవడం జరిగింది. సాంఘిక సంక్షేమ హాస్టల్ మన జిల్లా మొత్తంలో ఒకటే ఉండేది. ఆ హాస్టల్లో గాంధీనగర్లో ఉండి చదువుకోవడం జరిగింది. అయితే ఇంటర్మీడియట్ బాలుర జూనియర్ కళాశాలలో చదివాను. తర్వాత నాగార్జున డిగ్రీ కాలేజీలో బీకామ్ చేశాను. ఆ తర్వాత నేను ఎల్ఎల్బి ఎంఏ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. ఉస్మానియా యూనివర్సిటీలో ఎల్ఎల్బి చదువుతున్నప్పుడే 3 ఛాన్సులు యూపీఎస్సీ ఐఏఎస్ ఎగ్జామ్ని రాయడం జరిగింది. 81లో ఒకసారి, 82లో రెండవసారి, 83లో మూడొకసారి నేను సర్వీస్లో ఎన్నిక కావడం జరిగింది. 84 రిజల్ట్స్లో 25 మే హిందూ పేపర్లో మరి ఈ రిజల్ట్స్ ప్రకటించడం జరిగింది. ఆ తర్వాత నేను ట్రైనింగ్కి వెళ్ళడం, తర్వాత ఫస్ట్ నేను గోవాలో పనిచేయడం, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్కు డెప్యుటేషన్లో రావడం, ఆ తర్వాత మళ్ళీ నేను గోవాకు పోవడం, ఆ తర్వాత మళ్ళీ నేను పాండిచేరికి 6 సంవత్సరాలు పనిచేయడం, ఆ తర్వాత నేను అండమాను, ఢిల్లీ, మళ్ళీ మనకు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ శాఖలో మరి ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేసి పుదుచ్చేరికి తిరిగి వెళ్ళి అక్కడి నుంచి రిటైర్ కావడం జరిగింది. 30 జూను 2016 నాడు చీఫ్ సెక్రటరీగా నేను రిటైర్ అయ్యాను. రిటైర్ అయిన తర్వాత మరి నేను హైదరాబాద్లో ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ కుందన్బాగ్లో ఐఏఎస్ ఆఫీసర్ క్వార్టర్స్లో ఉండేవాడిని. మహేందర్ రెడ్డి మన డీజీపీ ఇంటి ముందు ఉండేవాడిని. ఆ క్వార్టర్ను వెకేట్ చేసి రిటైర్ అయిన వెంటనే తిరిగి మేము రిటైర్ అయిన మరి గొల్లగూడెంలో మా ఇల్లు కట్టుకొని అందులో ఇప్పుడు నివసిస్తున్నాను. గత 8 సంవత్సరాల నుంచి నేను నల్గొండలోనే ఉంటూ ప్రజా చైతన్య కార్యక్రమాలను ప్రజాస్వామ్య ఫోరం ద్వారా ఓటు అవేర్నెస్ మీద, ఓటర్ల చైతన్యం మీద, జనాభా ప్రాతిపదికన రాజ్యాధికారం సాధించాలి, మన రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలనలో అందరికీ భాగస్వామ్యం ఉండాలి అనే ఘనతని ముందుకు తీసుకురావడానికి బాబాసాహెబ్ భారతరత్న అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఆ ఫలాలను అందరికీ అందాలని మా ఆకాంక్ష. మరి మీ బంధువులు, మీ పిల్లలు ఏం చేస్తున్నారు? మా బంధువులు, మా అమ్మ చొల్లేటి పార్వతమ్మ, ఆమెకు చదువు రాదు. మా నాన్న పేరు చొల్లేటి నరహరి. మా నాన్న పురోహితుడిగా పనిచేసేది. ఆ పురోహితంతోనే మమ్మల్ని సాధటం జరిగింది. ఇబ్బందికర పరిస్థితుల్లో నేను మరి హాస్టల్ జీవితంలో రావడం జరిగింది. నన్ను సొంతంగా ఎల్ సుబ్బయ్య కలెక్టర్ గారు తీసుకెళ్ళి హాస్టల్లో చదివిపించాడు. హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత సాంఘిక సంక్షేమ హాస్టల్లో మరి రామగిరి హై స్కూల్లో చదివి మరి అదేవిధంగా బీకామ్ ఎన్జీ కాలేజీలో చదివి ఒక బీకామ్ చదివి మరి ఐఏఎస్ ఎగ్జామ్లో రావడం జరిగింది. మరి యువత కూడా దీన్ని గ్రహించాలి. గ్రామీణ ప్రాంతంలో
అతి పేదరిక కుటుంబంలో పుట్టినటువంటి నేను, మా అమ్మకు చదువు రాకున్నా చదువు రాని తల్లిలో కడుపులో పుట్టినటువంటి నేను మరి అఖిల భారతీయ సర్వీసులకు మరి ఆల్ ఇండియాలోనే ఐఏఎస్ సెలెక్ట్ కావడం మా అమ్మ మా నాన్నల మరి అది గొప్పతనం అని, మరి మా భార్య రాజేశ్వరి, మా కొడుకుల మరి వాళ్ళ యొక్క చదువులు ఇవన్నీ కూడా మేము ఎక్కువ చదువు మీదనే ఆధారపడి ఉండవలసినటువంటి అవసరం ఉందని నేను గ్రహించి వాళ్ళని ఫారిన్ ఎడ్యుకేషన్ కూడా పంపడం జరిగింది. మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు పై అధికారులతో ఎలా ఉన్నారు సార్? మేము కలెక్టర్గా ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మరి మా చీఫ్ సెక్రటరీ కానీ ఒక రూల్ బౌండ్ వర్క్ని మెచ్చుకునేవాళ్ళు, నీతి నిజాయితీని మెచ్చుకునేవాళ్ళు. ఆ విధంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మాకు డెలివరీ అనేది, డ్యూటీ బౌండ్ అనేది న్యాయం చేయాలి, పేదల కొరకు పనిచేయాలి, ప్రభుత్వ పథకాలను అమలు చేయాలి, ప్రభుత్వ పథకాల ద్వారా ఎంతోమందిని మరి బీదరికం నుంచి పైకి తీసుకురావాలి అనే ఒక ఆకాంక్షతో మరి సర్వీస్ ఓరియంటేషన్తో పనిచేసేవాళ్ళం. పై అధికారులతో మీ మధ్య ఎలాంటి విభేదాలు ఉండేవి సార్, చెప్పండి. పై అధికారులతో ప్రతిపాదనల మీద డిస్కషన్లో వివాదాలని మేము తప్పకుండా వార్గ్యూ చేసేవాళ్ళం. ఎందుకంటే నేను పుదుచ్చేరి ప్రభుత్వంలో రెవెన్యూ సెక్రటరీగా 4 సంవత్సరాలు పనిచేశాను. ఈ రెవెన్యూ శాఖలో మరి రెవెన్యూతో పాటు ఎక్సైజ్ శాఖ కూడా ఉండేది. ఎక్సైజ్ శాఖలో మరి లిక్కర్ షాపులకు లైసెన్సులు ఇవ్వాలనే ఒక కొత్త ప్రతిపాదన వచ్చినప్పుడు నేను చీఫ్ సెక్రటరీతో, చీఫ్ మినిస్టర్తో వాదించడం జరిగింది. ఇది తగదు, ఇది సామాజిక పరిస్థితులను, పేదరికాన్ని బాగా పెంచుతుంది అని చెప్పినాను. అయినా వాళ్ళు క్యాబినెట్లో నిర్ణయాన్ని తీసుకున్నారు. ఆ నిర్ణయాన్ని మేము దాన్ని ప్రతిఘటిస్తూ నేను మరి చెప్పినటువంటి వాదనను ఒక అతను పిల్లు మద్రాస్ హైకోర్టులో వేయడం జరిగింది. ఆ మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆ ఫైల్ను తీసుకొచ్చి చూసి ఆ 10 పాయింట్లను చూసి మరి క్యాబినెట్ డెసిషన్నే రద్దు చేశారు. మరి ఆ విధంగా ఘనతను సాధించడానికి కష్టపడి పనిచేయవలసి వస్తుంది, రూల్ బౌండ్గా ఉండవలసి వస్తుంది. నీతి నిజాయితీ నిబద్ధతతో మనం ఉన్నప్పుడే ఇప్పుడు ధర్మో రక్షిత, ధర్మమే మనల్ని కాపాడుతుంది. అందుకనే మనం జాతీయ చిహ్నంలో కూడా అశోకుని ధర్మాన్ని పాటిస్తున్నాం ఇప్పుడు భారతదేశంలో, భారత పరిపాలనలో, రాజ్యాంగమైనటువంటి పరిపాలనలో. మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు మీ కుటుంబ సభ్యులకి ఎలాంటి సహాయం చేయలేదనే అపవాదం మీ మీద ఉంది, నిజమేనా సార్? అవునండి. ఎందుకంటే నేను ప్రభుత్వం చేస్తున్నటువంటి అమలు చేస్తున్న కార్యక్రమాలను బీదలకు అందాలే కానీ సొంత నిర్ణయాలతో తీసుకొని బంధువుల ఆపేక్షతో, అవినీతితో పనిచేయాలనే సిద్ధాంతంలో నేను ధర్మానికి కట్టుబడి ఉన్నాను. భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి మన బంధువుల కొరకు సాయం చేస్తానికి ఆల్ ఇండియా సర్వీసులో, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసులో జైన్ కమ్మని చెప్పలేదు. ఆర్టికల్ 309 ప్రకారం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, ఐఏఎస్ ఇంటర్వ్యూలు పెట్టి మంచి వ్యక్తులను సెలెక్ట్ చేసి ఈ భారతదేశంలో అభివృద్ధి పదాన్ని నడిపించాలి, సంక్షేమాన్ని తీసుకురావాలి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీని అమలు చేయాలి, రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన జరిగి ఈ ప్రజాస్వామ్యం పరిడవిల్లాలి అని భారతరత్న అంబేద్కర్ ఆయన కలలను నిజం చేయడానికి మరి అందరు ఆఫీసర్లు కూడా అంకుటిత దీక్షతో పనిచేయాలి. మా గురువుగారు ఎస్ఆర్ శంకరన్, ఆయన భారతదేశంలోనే అతి గొప్ప వ్యక్తి. ఆ మహాపురుషుని ఆ అడుగుజాడల్లోనే నేను కూడా నడుస్తున్నాను. ఆ గురువుగారి మరి అడుగుజాడల్లో నడిచి ఆయన చేసినటువంటి పరిపాలనా విధానాన్ని నేను పూర్తిగా ఏకీభవించి ఆయన అడుగుజాడలను నడవడం జరిగింది. సార్, నేటి అధికారుల పనితీరు ఎలా ఉంది సార్? నేటి అధికారుల పనితీరు ఇప్పుడు మనకు 1950 26వ జనవరి నుంచి రాజ్యాంగ పరిపాలన అనేది మనకు వచ్చింది. ఈ రాజ్యాంగ పరిపాలనలో మరి ఆల్ ఇండియా సర్వీసెస్ కూడా 1950లో రావడం జరిగింది. అంతకుముందు మన భారతదేశాన్ని ఆంగ్లేయులు పరిపాలించారు. మరి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించేటప్పుడు ఇండియన్ సివిల్ సర్వీసెస్ అనేవాళ్ళు. ఈ ఇండియన్ సివిల్ సర్వీసెస్లో మరి అప్పుడు 19 సంవత్సరాల వయసు ఉన్నప్పుడే మరి పరీక్ష రాసి సెలెక్ట్ కావాల్సినటువంటి ఒక నిబంధన ఉండేది. మరి మన భారతదేశంలో ఒక ముగ్గురు, సత్యేంద్రనాథ్ చటర్జీ,
అదేవిధంగా బంకించంద్ర చటర్జీ వందే మాతరం రాసినటువంటి గొప్ప మహాపురుషుడు, అదేవిధంగా సుభాష్ చంద్రబోసు, వీళ్ళు ముగ్గురు మాత్రమే ఇండియన్ సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ కావడం జరిగింది. కొంతకాలం పనిచేసి ప్రతిఘటించి మరి ఆ సర్వీసులకు వాళ్ళు రాజీనామా చేసి భారతావని మరి సేవ కొరకు వాళ్ళు అంకితమయ్యారు. ఆ విధంగా మరి అప్పటి సర్వీస్ని ఇప్పుడు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ అఖిల భారతీయ సర్వీసులుగా మరి తీర్చిదిద్దిన ఘనత సర్దార్ వల్లభాయ్ పటేల్ది. ఆ సర్దార్ వల్లభాయ్ పటేల్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ రాజ్యాంగ పరిరక్షణను రక్షించుకోవాలంటే మనకు ఐఏఎస్, ఐపీఎస్, ఆల్ ఇండియా సర్వీసెస్ ఉండాలి, మరి ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఉండాలి అని ఈ విధంగా పెట్టినటువంటి మరి రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక పరిపాలన మరి యూపీఎస్సీ ద్వారా నేను ఎన్నికై మరి 32 సంవత్సరాలు నేను మరి పనిచేసి అనేక చోట్లలో పనిచేశాను. నేను కరీంనగర్లో పనిచేశాను 91లో, అదేవిధంగా ఆదిలాబాద్లో 92లో పనిచేశాను. అదేవిధంగా 98 నుంచి 2000 వరకు నేను వైజాగ్లో పీడీటీఆర్డీఏ జాయింట్ కలెక్టర్గా పనిచేశాను. అంతేకాకుండా మహబూబ్నగర్లో పనిచేశాను. జాయింట్ సెక్రటరీ టూరిజం, యూత్ అండ్ స్పోర్ట్స్ సర్వీసెస్, మన జాతీయ క్రీడలు నేషనల్ గేమ్స్ జరిగినప్పుడు నేషనల్ ప్రాజెక్ట్ ఇన్ఛార్జిగా కూడా నేను జాయింట్ సెక్రటరీగా మన సెక్రటరియట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పనిచేశాను. అదేవిధంగా నేను ఢిల్లీలో పనిచేశాను. అదేవిధంగా అండమాన్లో మరి సోషల్ వెల్ఫేర్ సెక్రటరీగా పనిచేశాను. పుదుచ్చేరిలో రెవెన్యూ సెక్రటరీగా, చీఫ్ సెక్రటరీగా పనిచేశాను. అదేవిధంగా మరి నేను గోవాలో మరి ఫైనాన్స్ సెక్రటరీగా, కలెక్టర్గా, సబ్ కలెక్టర్గా పనిచేయడం జరిగింది. మరి ఇన్ని ప్రాంతాల్లో పనిచేసినా కానీ ఇప్పటికి కూడా భారతదేశంలో చొల్లేటి ప్రభాకర్ అంటే ఒక గుర్తింపు ఏంటంటే నీతి, నిజాయితీకి, నిబద్ధతకు ఎస్ఆర్ శంకరన్ గారి అడుగుజాడలో ఆయన నడుస్తున్నాడు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక చైతన్యం. మరి ఈ చైతన్యాన్ని యువత గ్రహించాలి. యువకులు యూపీఎస్సీ ఎగ్జామ్, డిగ్రీ ఎవరైనా రాయొచ్చు ఈ పరీక్షని. డిగ్రీ కంప్లీట్ చేసిన బీఏ కానీ, బీఎస్సీ కానీ, బీకామ్ కానీ, అగ్రికల్చర్ బీఎస్సీ కానీ, ఎంబీబీఎస్ కానీ, బీటెక్ కానీ, బీవీఎస్ కానీ ఏది చేసినా 21 సంవత్సరం దాటినటువంటి వ్యక్తులు మరి యూపీఎస్సీ ఎగ్జాము ఇప్పుడు రాయవచ్చు. ఇప్పుడు యూపీఎస్సీలో కొన్ని మార్పులు జరిగినాయి. ఆ మార్పులు ఏంటంటే ఇప్పుడు బీసీలకు, ఓబీసీలకు రిజర్వేషన్ వచ్చింది. ఆ రిజర్వేషన్ 1995 నుంచి వచ్చింది. ఆ 95 నుంచి వచ్చిన రిజర్వేషన్ 27%, 15% ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది ఐఏఎస్లో. అదేవిధంగా 7% ఎస్టీలకు రిజర్వేషన్ ఉంది. మరి 49% రిజర్వేషన్ని యువకులు గ్రహించి వాళ్ళు పట్టుదలతో మరి ఇలాంటి ఎగ్జామ్ రాయాలి. ఈ మధ్యనే శరణ్యారెడ్డి అని మహబూబ్నగర్ జిల్లా నుంచి సెలెక్ట్ అయింది. అదేవిధంగా నల్లగొండ జిల్లాలో మన మిత్రులు డాక్టర్ యాదయ్య గారి కొడుకు వంశీ సెలెక్ట్ అయ్యాడు. అదేవిధంగా కీర్తిశేషులు కృష్ణయ్య ఎస్సీ ఎలక్ట్రిసిటీ వాళ్ళ కొడుకు కూడా ప్రణీత్ సెలెక్ట్ కావడం జరిగింది. నేనేమంటున్నానంటే ఇది చాలా ఈజీ పరీక్ష, కానీ కఠినంగా ప్రిపేర్ కావాలి. ఒక క్రమశిక్షణతో, కమిట్మెంట్తో చదివి ఆ ఉన్నత శిఖరాలను ఎదగడానికి, ఐఏఎస్ సెలెక్ట్ కావడానికి అందరూ కూడా ప్రయత్నం చేయాలి. ఏ కులమైనా సరే, ఏ మతమైనా సరే యూపీఎస్సీ పరీక్ష అందరికీ ఒకటే పరీక్ష ఉంటుంది. ఆ పరీక్ష ద్వారా ఉత్తీర్ణులై మరి నాలాగా పేదరికంలో పుట్టినా, మా అమ్మకు చదువు రాకున్నా, మా నాయనకు మరి పేదరికంలో ఉన్న కటిక పేదరికాన్ని అనుభవించిన మరి ఉన్నత స్థానానికి పోవడానికి కష్టపడి చదివి నేను ఐఏఎస్ కాగలిగాను. నా సందేశం యువకులకు తప్పకుండా మీరంతా కూడా కష్టపడాలి. రోడ్ల మీద తిరిగే బదులు, సమయాన్ని వేస్ట్ చేసే బదులు, బాతకాన్ని పెట్టే బదులు, అనవసరమైనటువంటి అలవాట్లకు, చెడు అలవాట్లకు మరి పోయే బదులు మీరు పుస్తకాలు చదవండి, జ్ఞానాన్ని పెంచుకోండి, రాజ్యాంగబద్ధంగా ఇచ్చినటువంటి సర్వీసులకు ఎన్నికగండి. మరి ఎప్పుడైతే మనం ఎంపిక అవుతామో మరి అప్పుడు అధికారం వస్తుంది. అందుకే మనకు భర్తృహరి ఒక పద్యం చెప్పాడు. విద్య నిగూఢగుప్తము విత్తము రూపము పురుషాలికి అది కాదు, విద్య నిగూఢగుప్తము విత్తము రూపము మన అందరికి. విద్య నుపాల పూజితము విద్య నెరుంగని వాడు మచ్చుడే, విద్య యశస్సు భోగకరే అన్నాడు. కాబట్టి విద్య ద్వారానే వ్యక్తి వికాసం, విద్య ద్వారానే మనిషి యొక్క గౌరవాన్ని పెంచుకునే అవకాశం మరి ఈ విధమైనటువంటి పరీక్షల్లో ఉంటుంది. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు మరి ప్రజాప్రతినిధులు కావాలంటే ఓట్ల ద్వారా అవుతారు. కానీ ఐఏఎస్ ఆఫీసర్లు కావాలంటే పరీక్ష ద్వారా, సెలక్షన్ ద్వారా కావాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మీరంతా దీన్ని గ్రహించాలి. అనవసరమైనటువంటి చదువులను పాడు చేసుకోకుండా ఎవరి దగ్గరికి పోతే ఏమో వస్తుంది, ఎవరో వస్తారు, ఏదో ఇస్తారని కాదు, ఎవరు ఏది ఇయ్యరు. నీ తలరాతను నువ్వు చదువు ద్వారానే మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా నా
స్నేహితులైనటువంటి స్నేహభావం ఉన్నటువంటి మీ యువతులు ఎవరైతే చదువుకుంటున్నారో అందరికీ కూడా నా సందేశం ఇదే అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ముఖాముఖి కార్యక్రమంలో చిన్న బ్రేక్. తిరిగి ముఖాముఖి కార్యక్రమానికి స్వాగతం. రాజకీయాల్లోకి చాలామంది ప్రజాసేవ పేరుతో డబ్బు సంపాదన కోసం వస్తుంటారు, నిజమేనా సార్? అవును, అది వాస్తవం. రాజకీయాలు అనేవి వెనకటి రోజుల్లో మనం చూసుకున్నట్టయితే మనకు ముందు 1952లో ఎన్నికలు జరిగాయి, ఎమ్మెల్యేకి కానీ ఎంపీలకు కానీ. అప్పట్లో ఖర్చు లేని ఎన్నికలు, మనిషిని చూసి ప్రేమతో అభిమానంతో ఓట్లు వేసేవారు. కానీ ఇప్పుడు స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకు 1999 ఎన్నికల నుంచి ఈ డబ్బు ప్రవాహం, సొమ్ము సారాకు, డబ్బుకు, ప్రలోభాలకు ఓటర్లు మరి ఓట్లు వేయడం జరుగుతుంది. వ్యక్తి ఎవరని కాకుండా ఆ వ్యక్తికి బ్యాక్గ్రౌండ్ లేకున్నా వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనము రాజ్యాంగబద్ధంగా చూసినట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి ఎంపీలలో కానీ అన్ని రాష్ట్రాల ఎమ్మెల్యేలో కానీ క్రిమినల్స్ కేసులు ఉన్న వాళ్ళు కూడా డబ్బు పెట్టి మరి ఎన్నికల సంగ్రామంలో గెలవడం జరుగుతుంది. ఇలాంటి పరిస్థితిని ఎవరు తీసుకొచ్చారంటే అది కేవలం ఓటర్లు మాత్రమే. ఎందుకంటున్నానంటే భారత రాజ్యాంగంలో మనకు ఆర్టికల్ 364 ప్రకారం ఓటు హక్కుని మనకు కల్పించబడింది. ఈ ఓటు ఒక వజ్రాయుధం. ప్రతి 5 సంవత్సరాలకు ప్రభుత్వాన్ని మార్చే ఒక వజ్రాయుధాన్ని నువ్వు ఉపయోగించేటప్పుడు, ఓటు వేసేటప్పుడు ఆలోచించి వేసినట్లయితే మంచి నాయకులను ఎన్నుకుంటే మంచి భారతదేశాన్ని, అభివృద్ధి సంక్షేమాన్ని మనం కోరుకున్న వాళ్ళం అవుతామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ప్రభాకర్ గారు, ప్రతి ఎన్నికలలో మీరు పోటీ చేస్తుంటారు, ఎందుకు చెప్పండి? నేను రిటైర్ అయిన తర్వాత ప్రజాస్వామ్య ఫోరం పెట్టి మేము 2 ఆబ్జెక్టివ్స్తోని ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతోని లింక్ చేశాము. దీంట్లో ఏంటంటే ఒకటి ఓటర్ల అవేర్నెస్, ఓటర్ల చైతన్య కార్యక్రమం. 18 సంవత్సరాలు దాటిన యువతీ యువకులకు, డిగ్రీ కాలేజీలో చదువుతున్నటువంటి వాళ్లకు, పోస్ట్ గ్రాడ్యుయేషన్లో చదువుతున్నట్టు వాళ్లకు తెలంగాణ మొత్తంలో, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో మేము 84 డిగ్రీ కాలేజీల్లో ఉపన్యాసాలు ఇవ్వడం జరిగింది. రెండవది ఏంటంటే జనాభా ప్రాతిపదికన అందరికీ రాజ్యాధికారం ఉండాలి. అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని ప్రజల వాళ్లకు మరి ప్రాతినిధ్యం రావాలి. రాజ్యాధికారం అందరిది, రాజ్యాంగం అందరూ అయినప్పుడు, భారతదేశం అందరిది అయినప్పుడు కొందరికే పరిమితం కావద్దు. అయిన వాళ్ళే ఎమ్మెల్యేలు 10 సార్లు, ఎంపీలు 10 సార్లు, అయిన వాళ్ళే జడ్జి చైర్మన్లు, అయిన వాళ్ళే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు అవడం వలన ఇది గుత్తాధిపత్య వ్యవస్థగా, వారసుల రాజకీయాలుగా ఇప్పుడు మనం చూస్తున్న పరిస్థితి. ఇలాంటిది మారాలంటే కేవలం ఓట్లు వేసే ఓటర్లే మారాలి, ప్రజలే మారాలి, ప్రజలే మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సందర్భంగా చెప్తాను. తెలంగాణ ప్రజాస్వామ్య ఫోరం ముఖ్య లక్షణం ఏమిటి? తెలంగాణ ప్రజాస్వామ్య ఫోరం మేము 22 జూలై 2016 అంటే నాగార్జున కళాశాల 22 జూలై 1956లో పెట్టడం జరిగింది. ఆ డేటును తీసుకొని ఆ కాలేజీలో మొదటి కార్యక్రమం చేశాము. దీంట్లో ఓటర్ల చైతన్యం, మరి రాజ్యాధికారం, రాజకీయ అధికారం అందరికీ ఉండాలి అనేది అభిప్రాయం మీద ఈ 2 ఆబ్జెక్టివ్స్తోనే మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు లింక్ చేయడం జరిగింది. దీనివల్ల మనకు ఎంతోమంది మారి మరి ఓటర్లు, ఇప్పుడు నేను పోటీ చేస్తే మరి నాకు ముందు 2018లో 300 ఓట్లు వేసారు, పైసలు లేకుండా, ఖర్చు లేకుండా, ఏది లేకుండా. 2023లో 400 ఓట్లు వేసారు. నేను ఇప్పుడు మొన్న పార్లమెంటు సభ్యునిగా పోటీ నల్గొండ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే అప్పుడు 2504 ఓట్లు వచ్చినాయి. డబ్బు ఖర్చు లేకుండా, ఏ ప్రచార హడావుడి లేకుండా కేవలం ఒక పాంప్లెంట్ ద్వారానే ఇన్ని ఓట్లు వచ్చింది, నేను సాధించాను. అంటే ప్రజలు గుర్తిస్తే డబ్బు లేని వ్యవస్థని, డబ్బు ప్రజాస్వామ్యాన్ని మార్చే శక్తి ఓటులో ఉందని మా ప్రజాస్వామ్య ఫోరం గట్టిగా నమ్ముతుంది. అప్పుడు ఇప్పుడు కూడా మీరు ఎవరి మాట వినరు అన్నది నిజమేనా సార్? ఎందుకు అంటే సీత ఎవరి మాట వినే టైపా మీరు? ఇప్పుడు ఏంటంటే ఎవరి మాట వినరని కాదు, మంచి మాట వింటాం, మంచిని కోరుతాం, న్యాయం, ధర్మం, సత్యాన్ని పాటిస్తాం. ఎవరైతే సత్యం చెప్తారో, ఎవరైతే న్యాయబద్ధంగా ఉంటారో వాళ్ళ మాటలు వినడానికి అవకాశం ఉంది. కానీ అబద్ధాలు చెప్పి అవినీతిని ప్రోత్సహించే వాళ్ళ మాటలను నేను ఎప్పుడూ వినను కూడా. ఇప్పుడు నా ప్రాణం పోయేంత వరకు కూడా అదే ఒక సూత్రం మీద ఉంటానని చెప్తున్నాను.
సార్, కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తారన్నమాట నిజమేనా సార్? ఎందుకు? కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కామారెడ్డిలో కాంగ్రెస్ మీటింగ్లో దీన్ని అనౌన్స్ చేయడం జరిగింది. 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం అనేది అది రాజ్యాంగబద్ధంగా అమలు చేయడానికి లేదు. వాళ్ళు ఓట్ల కొరకు 42% బీసీలకు రిజర్వేషన్లను ప్రకటించడం జరిగింది. ముందుగా నేను ఏం చెప్తున్నానంటే, మన భారత రాజ్యాంగం కులాలని గుర్తించింది. ఈ కులాలను గుర్తించే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 340, 341, 342 ప్రకారం సామాజిక పరిస్థితులను బట్టి, పేదరికాన్ని బట్టి, చదువును బట్టి రిజర్వేషన్లను కల్పించడం జరిగింది. ఆ రిజర్వేషన్లో ముందు వరుసలో మరి అంటరాని వాళ్ళు, హరిజనులు, గిరిజనులు వాళ్లకు రిజర్వేషన్లు ఉండాలి, ఎస్సీలకు రిజర్వేషన్ ఉండాలి అని 15% రాజ్యాంగంలో ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. 7% గిరిజనులకు ఇవ్వడం జరిగింది. తర్వాత 91, 92లో పెద్ద పోరాటం చేసి మండల్ కమిషన్ ద్వారా 27% మరి ఓబీసీలకు రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు కేవలం ఉపాధి ఉద్యోగాలనే రిజర్వేషన్ ఇచ్చారు, కానీ రాజకీయ రిజర్వేషన్ అనేది ఇవ్వలేదు. ఎస్సీ ఎస్టీలకు ఏ విధంగా అయితే ఎమ్మెల్యేలకు ఎంపీలకు రిజర్వేషన్ ఉందో ఇప్పుడు అది లేదు ఓబీసీలకు. ఆ ఓబీసీలకు రిజర్వేషన్ లేనప్పుడు కేంద్ర ప్రభుత్వమే రాజ్యాంగబద్ధంగా ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, జనాభా ప్రాతిపదికన మరి కులగణన చేసిన బీహార్లోనే అది సాధ్యం కానప్పుడు అది తెలంగాణలో ఏ విధంగా సాధ్యమవుతుంది? కర్ణాటకలో సాధ్యం కాలేదు. ఈ మధ్యనే మరి బీహార్ ప్రభుత్వం చేసినటువంటి 67% మరి సుప్రీంకోర్టు, హైకోర్టు కొట్టివేయడం జరిగింది. ఎందుకంటున్నానంటే, రిజర్వేషన్ పాలసీ ప్రకారం రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం 15% ఎస్సీలకు, 7% ఎస్టీలకు, 27% ఓబీసీలకు రిజర్వేషన్. అంటే 50కి మించి రిజర్వేషన్ కల్పిస్తానికి వీలు లేదు. ఇప్పుడున్నటువంటి మరి తెలంగాణలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ బీసీలకు కేవలం 25% రిజర్వేషన్ ఉండేది. కేసీఆర్ ప్రభుత్వంలో స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు దాన్ని 23 చేయడం జరిగింది. ఆ 23ని మేము 42 చేస్తామని హామీ ఇచ్చి ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ పోవడం జరిగింది. ఆ హామీ ద్వారానే మరి అన్ని వర్గాల వాళ్ళు బీసీలు సపోర్ట్ చేసినందుకే అధికారంలోకి వాళ్ళు రావడం జరిగింది. కానీ 42% అనేది చేయడం అనేది రాజ్యాంగ విరుద్ధం. ఎందుకంటే ఇప్పుడే మనకు హైకోర్టు బీహార్ ప్రభుత్వం చేసినటువంటి మరి రిజర్వేషన్లు కొట్టివేసింది. అదేవిధంగా తమిళనాడులో చేసినటువంటి రిజర్వేషన్లను కొట్టివేసింది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు చేసినటువంటి రిజర్వేషన్లని కొట్టివేయడం జరిగింది. 4% ముస్లింలకు రిజర్వేషన్ కల్పించినటువంటి కేసీఆర్ని ఆర్డర్ను కూడా కొట్టివేయడం జరిగింది. మరి ఈ విధంగా ఉన్నప్పుడు ఇది తగని పని పెట్టుకొని తలకాయ పట్టుకునే బదులు ఉన్నటువంటి నిబద్ధతతో ఆ 27% మీరు అమలు చేసినట్లయితే, ఉపాధి విద్యలో బీసీలకు రిజర్వేషన్ కల్పించినట్లయితే, రాజ్యాధికారంలో మీరు సీట్లు ఇచ్చినట్లయితే అప్పుడు రాజ్యాధికారంలో వాళ్ళు భాగస్వామ్యం అవుతారు, బీసీలకు మరి అభివృద్ధి సంక్షేమం దొరుకుతుంది. అంతేగాని ఇప్పుడు 119 సీట్లు ఉన్నటువంటి తెలంగాణ అసెంబ్లీలో అన్ని పార్టీల ఎమ్మెల్యేలు 49 మంది రెడ్లున్నారు. మరి కేవలం బీసీలు 16 మందే ఉన్నారు. 54% ఉన్న జనాభా ఓట్లను మీరు తీసుకొని 16 సీట్లు మాత్రమే పంచడం జరిగింది. అదేవిధంగా వెలమలు, బ్రాహ్మణులు, వైశ్యులు ఒక 10 మంది ఉన్నారు. అంటే 59 మంది మీరే. మరి 15%, 7%, 23 మరి ఎస్సీ ఎస్టీలని ఉన్నారు. కానీ ఇప్పుడు 16% మరి కేవలం బీసీలు ఉన్నారు. మీరు రాజకీయ పార్టీగా ముందు రాజ్యాధికారాన్ని పంచండి. మీరు టికెట్లు ఇచ్చేటప్పుడు బీసీలకు ఇవ్వండి. మీరు 42% రిజర్వేషన్ చేయడం అనేది ఇంపాసిబుల్. అది మీరు రాజ్యాంగబద్ధంగా మీరు ఎన్నడూ చేయలేరు. అది కేవలం ఒక స్లోగన్గానే మిగిలిపోతుందని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇది కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ దీన్ని గ్రహించాలి.
ఓట్లు వేసిన తర్వాత మరి 42% చేయడానికి ఇప్పుడు మరి ఎంతో కష్టంగా ఉందని సుప్రీంకోర్టు నిర్ధారణ చేసింది, హైకోర్టు నిర్ధారణ చేసింది. వీటిని మీరు తిరిగి ఆలోచించాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మాకు తెలియని ఎన్నో విషయాలు మా సత్య న్యూస్ ద్వారా తెలియజేశారు. సత్య న్యూస్కు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రజా చైతన్య కార్యక్రమాలకు నేను ఎప్పుడూ సపోర్ట్గా ఉంటాను. నా వంతు కృషి మరి మీకు తప్పకుండా ఇస్తాను. నా సపోర్ట్ ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై భారత్, జై భారత్, జై భారత్. నేను ఉన్నంతకాలం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రయత్నం చేస్తానని, ఎవరు ఏమన్నా ప్రజలను చైతన్యపరుస్తానని, ఓటు లాంటి వజ్రాయుధాన్ని అందరూ వినియోగించుకోవాలని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చొల్లేటర్ ప్రభాకర్ గారు తెలుపుతున్నారు. మరో ముఖాముఖి కార్యక్రమంలో కలుద్దాం. అంతవరకు సెలవు. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.